మొదటి 7 వచనములు దేవుని వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 92. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించ మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అవి అవి నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధమైన మా దైవానికి మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చిన ప్రభు దినం బట్టి నేను ఆరాధించట కొరకై ప్రభు మమ్మల్ని చేర్చిన మీ ప్రేమంతటిని బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాను ప్రభా. మరి భయంకరమైనటువంటి ఎండా వేడిలో నుండి కూడా మమ్మల్ని కాపాడి నీ సన్నిధి మాతో నుంచి ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడుతురండి. నీ మేలైన స్వరాన్ని వినిపించి అయజ్ఞానశీల చాటు మారు వచ్చి యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధానంలో చేరి వచ్చిన మనము దేవుని మరి స్తుతించడము, ఆయన ఆరాధించడం మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. ప్రతి రోజు కాదు, ప్రతి గడియ ఆయన మనము జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఎందుకంటే ఆయనను ఈ లోకంలో ఆయనను స్తుతించటమే ఎంతో మంచిది అని మనం చూస్తుంటున్నాం. తర్వాత ఆయన యొక్క కార్యములు, ఆయన యొక్క పనులు మన జీవితాల్లో అవెంతో ఉన్నతమైనవిగా ఆయన చేస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనము మరి 4వ వచనం అంటాడు, ఎందుకనగా మనము అన్ని వేళల్లో మనం సంతోషంగా ఉండాలని మనం ఆశిస్తూ ఉంటాం. అందుకనే దేవుడు ఆయన మనకు తన యొక్క కార్యాలను బట్టి ప్రతినిత్యము సంతోషంతో ఉంచడానికి మనకు అన్ని విధాలుగా తోడుగా ఉంటున్నటువంటి దేవుడు. ఆయన యొక్క చేతి పనులను బట్టి కూడా మనం ఉత్సాహంతో ఉండాలని ఆయన యొక్క ఆశ. తర్వాత ఆయన యొక్క కార్యములు కూడా ఎంతో దొడ్డవి, ఆయన ఆలోచనలు కూడా అతి గంభీరములు అని చూస్తుంటున్నాం. మన ఆలోచనలు ఆయన ఆలోచనలకు చాలా వేరు. మనము దేవుని యొక్క బిడ్డలముగా దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఈ లోకంలో మనం జీవించడానికి కొరకై ఒకప్పుడు మన ఊహ, మన ఆలోచనలన్నీ కూడా చెడుగా ఉండెను. కానీ దేవుడు ఇప్పుడు ఆయన ఏం చేశారంటే తన యొక్క మరి ఆలోచనలు మరి దయచేసినటువంటి దేవుడుగా మరి మనకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆయన మమ్మల్ని ఇట్లా ఊరికనే వదిలిపెట్టలేదు, కానీ ఆయన మన ఆలోచనలకు ఆయన ఏమై ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తామంటే ఆయన మన ఆలోచనలకు కావలి అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మనము ఆయన సన్నిధిలో ఆయన కొరకే ఆలోచన కలిగి ఆయన కొరకే మనము జీవించట కొరకై ఆయన మనకు తన యొక్క ఆలోచనలు మన హృదయంలో ఉంచి ఉంటున్నాడు. మనకే కనుక ఆయన అప్పగిస్తే మన ఆలోచనలన్నీ కూడా ఈ లోకరీతిగా ఎంతో చెడుగా ఉండెను. కానీ ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఏడవ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, ఫిలిప్పి 4:7. ఉమ్, ఉమ్, ఉమ్. మన యొక్క హృదయానికి, మన యొక్క తలంపులకు ఆయన కావలిగా ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మనకు దేవుని యొక్క సమాధానము అనుగ్రహించి మన హృదయానికి, మన యొక్క తలంపులకు ఆయన కావలి ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం కదా, మరి నీ ఆలోచనలు అతి గంభీరములు. చాలా వరకు మనం ఎన్నో రకాలుగా ఆలోచన చేసి అవి ఫెయిల్యూర్ అయిపోతే చివరికి మనము దేవుని మీద చెప్తాం ఏమంటే అది ఆయన చిత్తం కాదేమో అని. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరని మనమే చెప్పగలుగుతాం. అయితే దేవుని యొక్క ఆలోచనలు వేరు. మన ఆలోచనను ఈ లోక సంబంధంగా ఉండే వాటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని తొలగించి ఆయన యొక్క ఆలోచనలు అనుగ్రహించినటువంటి దేవుడు. ఒకప్పుడు మనము ఎలాగ ఉంటామంటే 6వ వచనం అంటాడు, 92:6లో ఏమంటాడు? చాలు. పశుప్రాయులు అనగా మరి దేవుని యొక్క దొడ్డ పనిని కానీ, ఆయన యొక్క కార్యములు కానీ ఇవన్నీ కూడా వారు ఆలోచన చేయరు. ఆ తర్వాత పశుప్రాయులు వాటిని గ్రహింపరు అని అంటే, మన దృష్టిలో పశుప్రాయులు అంటే ఎవరు? మరి ఈ కాలంలో చూసినట్టయితే చాలా విద్యను అభ్యసించి కంప్యూటర్ జ్ఞానం కలిగి ఆ తర్వాత లోకంలో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నటువంటి వారు దేవుని యొక్క సంగతులను గ్రహింపరు. వారు గ్రహింపు లేనటువంటి వారుగా ఉంటారు. దేవుని కొరకై అయినటువంటి గ్రహింపు వారిలో ఉండదు. తర్వాత అవివేకులు కదా, అవివేకులు వివేచింపరు. దేవుని గురించినటువంటి ఆయన కార్యంలో, ఆయన ఆలోచనలో, ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు అన్నటువంటి ఈ సంగతులను వారు ఏం చేస్తారండి? లోకం సంబంధులు వారు వివేచింపరు అంటున్నాడు. వారు వివేచింపరు. తర్వాత వారి జీవితం ఎలా ఉన్నది చూడండి, 7వ వచనం. నిత్య నాశనం నొందుటకే కదా. మనము చాలాసార్లు భక్తిహీనులను చూసినప్పుడు వాళ్ళు చాలా చిగురించినట్టుగా కనబడతారు. వారికి అంత డబ్బు అన్ని విధాలుగా ఉంటాయి. అన్నీ చూసినప్పుడు మనకేమొస్తుందంటే మనకు అనుమానం వచ్చేస్తుంటుంది, వారికి అంతలా ఉంది మనకు లేదంటే. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, యేసుప్రభు లేని ఆ భక్తిహీనమైన అభివృద్ధి, ఆ చిగురించేటువంటి స్థితి, అదంతా కూడా కేవలము దేని కొరకట? నిత్య నాశనంకే. తర్వాత ఏమన్నా చూడండి కింది వచనంలో లైన్లో, చెడు పనులు చేయి వారందరూ వాళ్ళు పుష్పించేట్టుగా ఉంటారు. చెడు పనులు చేయవారు వారు ఈ లోకంలో నుండి. అయితే అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవునికి ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు ఆయన ఎందుకు కీర్తించాలంటే, ఆయన ఆరాధించాలంటే, ఇటువంటి ఆశల నుండి, ఇటువంటి ప్రభావం నుండి దేవుడు మనల్ని విమోచించి విడుదల చేసి తన యొక్క ఆలోచన చేత తన కార్యములు గ్రహించే వారినిగా, తనను విశ్వసించేటువంటి వారినిగా మరి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇటువంటి ప్రజలు వారు ఎలా ఉంటారంటే, దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, ఇట్టి ప్రజల నుండి దేవుడు మనల్ని ఆయన మరి రక్షించుకున్నాడు. 2:40 వచనం. ఆయన యొక్క హెచ్చరింపు, ఆయన యొక్క ప్రేమ ద్వారా మనల్ని ఈ మూర్ఖులకు ఈ తరం వారు, మూర్ఖులు అంటే ఎలా ఉంటారంటే, మనం చూసిన 6వ వచనం 92:6లో చూసినట్టుగా వారు పశుప్రాయులుగా ఉంటారు. గ్రహింపు లేనివారు మూర్ఖులు, గ్రహింపు లేనివారు. ఆ తర్వాత అవివేకులు వివేచింపరు. వారి నుండి వారి యొక్క చివరి గమ్యము నాశనమే. అయితే అట్టి వారి నుండి దేవుడు మనల్ని ఏం చేశారండి? మూర్ఖులకు ఈ తరం నుండి
మనల్ని రక్షించినాడు, వేరుపరిచినాడు, కాపాడినాడు. అట్టి యొక్క గొప్ప మరి స్థితిలోనికి మనల్ని తెచ్చి ఉంటున్నాడు. ఎంత ధన్యులము అనేది మనం ప్రతినిత్యము గ్రహిస్తూ, ప్రతినిత్యము మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మరి రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. మరి సామెతల్లో 24లో కూడా మాట అంటాడు చూడండి. 24 సామెతలు 24 9వ వచనము. మూర్ఖుని యోచన అదేంటండి? పాపం. మూర్ఖుని యొక్క యోచన అంటే ఆలోచన, తలంపులు, ఇవన్నీ కూడా ఆ మూర్ఖుని యొక్క ఆలోచన, తలంపులు ఏంటి? అవి పాపములు అంటున్నారు, పాపములు. అయితే అట్టి పాపపు తలంపుల నుండి, అట్టి పాపపు యోచనల నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? రక్షించుకున్నాడు. ఆయన మనల్ని కాపాడాడు. దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనకు ఒక వరం ఇచ్చినాను అన్నాడు. అది ఏం వరం అంటే చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయమే 38లో మనకు పరిశుద్ధాత్మను వరం ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ, ఈ వరము మనకు ఉండడంలో ఎంత ఆశీర్వాదకరం అంటే, ఈ వరము మనల్ని ఏం చేస్తుందంటే అన్ని విధాలుగా ఎలా క్రీస్తు బిడ్డగా ఎలాగా ఆయన వల్ల జీవించాలి, ఇది రైట్, ఇది రాంగ్, ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధాత్ముడు ఆయనకు వరం ద్వారా మనకు ఏం చేస్తాడండి? మనలో ఉండి మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఇంకొక మాట చూసుకుందాం. అపొస్తలుల కార్యం హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని ఆరాధించే బిడ్డల్ని దేవుడు ఎలాగో తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. 7వ వచనం చదవండి. 3:7 హెబ్రీ 3:7. మరియు పరిశుద్ధాత్మ మనకు ఇట్లు చెప్తూ ఉన్నాడు. ఎవరికి? తన బిడ్డలకు. ఒక వరముగా వచ్చిన ఆయన మనలో ఏమని చెప్తున్నాడు? చాలు, మన హృదయములను ఏం చేసుకోదట? కఠినపరుచుకొనకూడదు. ఇది ఎవరు చెప్తున్న మాట? నేను మరి అన్న ఇవెవరో మేము చెప్పేది కాదు. ఇది పరిశుద్ధాత్ముడే మనతో చెప్తున్నటువంటి మాట. మీ హృదయం ఎలా ఉండదండి? కఠినపరుచుకొనకూడదు. శోధన దినమందు దేంట్లో కోపము పుట్టింపకూడదు. మన హృదయంలో కఠినంగా ఉండకూడదు. అంటే దేవుని బిడ్డలంగా మనము కోపంగా కానీ లేకపోతే ఆయనను శోధించే రీతిగా మనం ఉండొచ్చా? అలా ఉంటున్నట్టయితే మన హృదయం ఎలా ఉంటుందట? కఠినంగా ఉంటుంది. మీకు తెలుసా, కొంతమంది బయట వాళ్ళు ఏమంటారంటే దేవుని బిడ్డలను, అంటే క్రైస్తవులను, అందరినీ కాదు కొంతమందిని, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పూత అండి, వాళ్ళకి పూత అంతే. పూత అంటే అర్థం ఏంటి? భక్తి లేదు, పూత మట్టుకే పూత. అందుకని వాళ్ళు అనాల్సింది. ఎందుకు వాళ్ళు అంటారంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మన హృదయంలో కఠినపరచుకోకూడదు. ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదండి? కఠినపరచుకోకూడదు. ఇంకేం చెప్పాడు? 9వ వచనం. ఇక చూడండి, 40 సంవత్సరములు నా కార్యములు ఏం చేశారట? చూచారట. నా కార్యములు అన్నీ కూడా చూచారు. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిడి. నేను ఎంతకాలము ప్రభువులో రక్షింపబడ్డామో, ప్రభులో ఉన్నాము ఎంతకాలం నుండి. అయితే వారి వలె మీరు ఉండకూడదని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తుంటున్నాడు. ఆయన మనము మరి శోధించకుండా ఆయన కార్యములను మనము జ్ఞాపకం చేసుకుంటూ, అందుకనే మరి ఆయన యొక్క కార్యంలో
ఏంటి అని చెప్పాడు 92వ కీర్తనలో? ఆయన కార్యములు దొడ్డవి, ఆయనకు కార్యములు దొడ్డవి, ఆయన చేతి పనులు మనము ఆలోచించాలి. ఆయన చేతి పనులు, ఆయన కార్యం. నేను ఈ రోజున ఈ దినం వరకు ఇలా ఉన్నానంటే అది కేవలం ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ ద్వారానే. కాబట్టి ఆయన ఆలోచనలు చాలా గంభీరంలో అనేది మనము గ్రహించాలి. 10వ వచనం, అది ఎబ్రి. ఉమ్, 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 ఉమ్. ఇక్కడ ఏమన్నాడండి? ఏమంటుంది చూడండి, నేను ఆ తరం వారి వలన ఏమైపోయాను? విసిగిపోయాను. ఆ తరం వారి వలన విసిగిపోయాను అంటున్నాడు. మరి ఈ తరంలో విసుగు ఉందా లేదా ప్రభువుకు? ఈ తరంలో ఉందా? ఈ తరంలో కూడా విసుగుంది. అంటే ఇన్ని కార్యములు తెలిసి ఉండి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి మాట చెప్పాడు. ఏం చూడండి, వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు. ఇక్కడ మరి 92లో ఆయన ఏమన్నాడు? 5వ వచనంలో ఆయన ఆలోచనలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఆలోచనల మీద మనం ఆధారపడటం లేదు. అదే అంటున్నాడు ఇక్కడ. ఆయన ఆలోచనలు దేవుడు మనకు ఇచ్చినాడు. ఎందుకంటే వీరేం చేస్తున్నారంటే, వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కేవలము తప్పిపోతున్నటువంటి ఆలోచనే. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయండి? తప్పిపోతున్నటువంటి ఆలోచనలు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు నీకు నాకు. మరి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎలాగ తప్పిపోతున్నావు? ఎలాగ జీవిస్తూ ఉంటున్నావు? ప్రభు గెడల కృతజ్ఞత కలిగి ఎలా జీవిస్తున్నావు నువ్వు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ లోకంలో అన్ని వరాల కంటే మనకు ఆయన ఇచ్చినటువంటి వరము చాలా విలువైనటువంటిది, చాలా గొప్పది. ఆ వరం ఏంటిది? పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు. పరిశుద్ధాత్మని ఆయనకు వరంలో మన ఆలోచనలన్నింటినీ కూడా ఆయన చిత్తంలో ఉండాలని ఆయన ఆలోచన మనకిచ్చినాడు. అందుకనే వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. ఇది మనకు చెప్తున్నాడండి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం ఏ రీతిగా జీవిస్తుంటున్నాం? ప్రభు మనల్ని రక్షించినాడు, కాపాడుతున్నాడు. మన ఆలోచనలు ప్రభు వైపే ఉండాలని ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక. మన ఆలోచనలు ఒకప్పుడు సాతాను సంబంధమైన ఆలోచనలు ఉండే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అవి ఎవరికి ఉండే అన్నట్టు అన్ని జనులకు ఉంటాయని మరి దేవునికి వాక్యంలో మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎవరికి ఏమి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఏమి ఇవ్వాలి అనే ఆలోచన, ఆ తలంపు ఎవరికి ఉంటాయటండి? అన్ని జనులకు, దేవుని ఎరగని వారికి. ఇదేం మత్తయి సువార్త 6వ అధ్యాయం కదా, చదవండి. 25 నుండి చూడండి. ఇందువలన చాలా ఏమంటున్నాడు? ఇవన్నిటికంటే గొప్పది ఏంటండి? మన దేహం. మనం ఏం చేస్తున్నామంటే దాని గురించి ఆలోచన కలిగి ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలి అనేదే ఆలోచన చేస్తూ ఉంటాం. మన ఆలోచనలు పరిశుద్ధమైన ఆలోచనలుగా ఉండాలి. అందుకని మనము చూసాం కదా, ఏ అధ్యాయంలో? ఫిలిప్పీలే కదా. మన ఆలోచనలకు దేవుని యొక్క కావలికి మనం ఏం చేయాలండి? అప్పగించాలి. నేను కొన్నిసార్లు మరి ఆలోచనలు మారిపోతున్నప్పుడు నేను ప్రభు దగ్గర చెప్తాను, ప్రభువా నీ ఆలోచనలే ఉండాలి. అదే ఫిలిప్పీ 4 మనము 7లో చూచిన రీతిగా మీ హృదయములను దేవుని యొక్క సమాధానము
యేసుక్రీస్తు వలన హ్మ్. హ్మ్. కావలి ఉండాలండి. ఎవరికి? దేవుని బిడ్డలకు. మంచి ధనవంతుడు ధనం కలిగినటువంటి ఆ గృహాలకు ఆ గేటుకు ఏమని వ్రాయబడి ఉంటుంది? ఒక బోర్డు పెడతారు. ఆ? ఆ, అదే కుక్కలున్నాయి జాగ్రత్త అంటాడు. జాగ్రత్తగా మనం ఉండడానికి కొరకై మరి చేస్తుంటాడు. ఒకవేళ ఒక కాలనీ ఏర్పాటు చేసినా కూడా ఆ కాలనీ గేట్ దగ్గర ఒక వ్యక్తి కూర్చుంటాడు. ఇది మన వాచ్మెన్ లాగా. ఎందుకు? అందులోకి వేరే వాళ్ళు వెళ్ళకుండా చూడడానికి. ఈ కుక్కను పెట్టింది కూడా అందుకొరకే. ఇక్కడ ప్రభు ఏమంటుండంటే, నీవు నేను విశ్వాసులం, ఆయన ఆరాధికులం, ఆయన బిడ్డలం. మన ఆలోచనలు, మన తలంపులు సాతాను వశంలో ఉండే వాటిని నన్ను వాటి నుండి విడిపించుట కొరకై ఆయన క్రయధనం చేశాడు. ఆయన రక్షించుకున్నాడు. లేకపోతే నీ ఆలోచనలకు పగ్గాలు ఉండవు, నీ తలంపులకు, నీ ఆలోచనలకు పట్టి పగ్గాలు ఉండవు. ఎవరిని లెక్క చేయం. నీ ఆలోచన బట్టి పరిగెత్తుతూ ఉంటాం. ఎప్పుడు మళ్ళీ వెనకైతామంటే పరిగెత్తి బోర్ల పడిన తర్వాత అప్పుడు ప్రభువా నీ ఆలోచనే అంటాం కదా. అయితే తన బిడ్డలను దేవుడు తన స్వరక్తం ఇచ్చి, తన యొక్క వరం ఇచ్చి, తను మన యొక్క తలంపులను, మన హృదయంలో వీటన్నిటిని కూడా ఆయన కాపాడుతున్నటువంటి దేవుడుగా మనకున్నాడు. అయితే ఇక్కడ మనల్ని దేవుడు తన యొక్క వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తే ఏమని చెప్పాడంటే 26వ వచనం, అదే 6 మత్తయి 6:26, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు. చాలు, మనకు ఇది చెప్తున్నాడు దేవుడు. మనం వాటికంటే ఎలాంటి వారమండి? బహుశ్రేష్ఠులము. బహుశ్రేష్టంగా దేవుడు మనల్ని మరి ఏర్పాటు చేసుకున్నాడు. బహుశ్రేష్టంగా ఏర్పాటు చేసుకొని మరి మనకు తెలుసు ఎక్కడండి మరి ప్రసంగిలో ఉంటుంది ఏమని, దేవుడు మనుషులను ఎలా జన్మింపజేశాడట? 7వ అధ్యాయం ప్రసంగి 7:29 వచనం. నేను కనుగొంటుని. చాలు. దేవుడు నరులను ఎలా చేశాడండి? యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ తంత్రముల చేత వారు ఏమైపోయారంటే అపవిత్రులు అయిపోయారు, యథార్థతను పోగొట్టిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క తలంపులకు బదులు వారి తలంపులన్నీ లోకంలో కలిసిపోయినాయి. లోకరీతిగా కలిసిపోయినాయి అంటే ఎలా ఉన్నాయండి? 92:6-7 వచ్చిన ప్రకారంగా, కీర్తన 92:6-7 వచ్చిన ప్రకారంగా వారి యొక్క తలంపులు, ఆలోచనలు, వారి జీవిత విధానము దేవుని పక్కకు పెట్టి ఎలా ఉన్నారు? వారు గ్రహింపరు, వివేకం లేదు వారికి. తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతున్నాడో తెలియదు, నిత్య నాశనం నొందుటకే. తర్వాత వారిలో ఏమి ఎక్కువగా ఉంటుందండి? భక్తిహీనత ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అర్థమైందండి? భక్తిహీనతలో ఈ ఆలోచనలు కూడా ఎక్కువైపోతాయి. ఏమి చేయాలి, ఏమి ఆలోచన, చెడు పనులు చేయవారు పుష్పించేటువంటి విధానంగా వారు కనిపిస్తూ ఉంటారు. దేవుడు అట్టి దాని నుండి మనల్ని రక్షించుకొని మన యొక్క తలంపులకు ఈయనేమంటే మీరు ఈ పిచ్చుకల కంటే, ఆకాశ పక్షుల కంటే మీరు ఎలాంటి వారని చెప్పాడు? బహుశ్రేష్ఠులు. మనం బహుశ్రేష్టమైనటువంటి వారం. తర్వాత 27 ఏమన్నాడండి? చూసారా, మనం చింతించడానికే వీల్లేదు. అంటే మనకెంత అభయం ఇచ్చాడంటే, మీ చింత యావత్తును ఏం చేయమన్నాడు? నా మీద వేయండి, నేను మిమ్మల్ని ధైర్యపరిచేటువంటి వాడను. అటువంటి వారి లోకంలో ఎవరు లేరు. ఒక చింతను మనకెట్లుందంటే, ఒక సంవత్సరం ఉంది, మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టుగా మూలుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి ఇంకా మూలుగు చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు.
కానీ ప్రభు అలా కాదు. నువ్వు చింతిస్తున్నావా? నిన్న ఒక ఫ్యామిలీ నా దగ్గర వాళ్ళందరూ ఏడుపుతో కనబడుతూ వచ్చారు, ఏడుస్తున్నారు. అయితే నేను అన్నాను, ఏడుస్తున్నారు ఓకే, కానీ మీరు కొంచెం కూడా దాన్ని పెంచుకోలేరు, తగ్గించలేరు. కాబట్టి మనం ప్రభు బిడ్డలం కాబట్టి మనం ఏం చేయమన్నాడు ప్రభు? ఫిలిప్పులు ఏం చేయమన్నాడండి? ఫిలిప్పులు ఏమన్నాడు? ఎల్లప్పుడూ మీరు ఆనందించండి అని చెప్పాడండి. ఎవరు చెప్తారు ఈ మాట? ప్రభువు. అతి గొప్ప మరి వాక్య విధానంలో మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు. మీరు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అని చెప్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తును కూడా ఏం చేయమన్నాడు? నా మీద వేయండి, మీరు బహుశ్రేష్ఠులు, శ్రేష్టమైనటువంటి వారు. కాబట్టి మీరు అలా చేయకుండా మీరు ప్రభు కొరకై ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రభు. ఏమని చెప్పాడు చూడండి, 31వ వచనం, అదే 6. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చింత ఎవరిదటండి? చింత ఎవరిదన్నాడు? చెప్పరు అన్నదాన్ని మీకు వినబడలేదా? అన్యజనులు అంటున్నాడు. చింత నీకుంటే అన్యజనుడివే నువ్వు. వాక్యం చెప్తున్నాడు క్లియర్గా. నీకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు. నీవు ఆలోచనలు అన్నింటినీ కూడా నువ్వేం చేసుకోవద్దన్నాడు? నువ్వు వీరెల్లప్పుడూ, అదే 3 హెబ్రీ 3:10 అన్నాడు. ఏమన్నాడు? కావున చూసారా? మరి అలా ఉన్నారండి. పరిశుద్ధాత్మను చెప్తున్నాడు, మీరు అలా ఉండకూడదు. నేను మీకు అన్ని విధాలుగా ఉన్నాను, నేను అన్ని విధాలుగా నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి ప్రభు మనల్ని రక్షించుకొని, ఒకటి కాదు, నీ హృదయమును, నీ ఆలోచనలను, నీ యొక్క శరీరమును, సమస్తమును కూడా ఆయన ఏం చేశాడంటే రక్షించి ఉన్నాడు. ఆయన గొప్ప రక్షకుడిగా మనకు వచ్చి ఆయన మనల్ని రక్షించి మనల్ని కాపాడి మన మీద ఉన్నటువంటి సమస్తమును ఆయనే భరించినాడు. మన మీదున్న పాపము, మన మీదున్న శాపము అంతా కూడా మరి ఇష్టపూర్వకంగా తను భరించి మనల్ని ప్రభు ఏం చేశారండి? అట్టి భయంకరమైన ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని కాపాడినాడు. మనకు ఎన్ని విధాలంటే అన్ని విధాలుగా దేవుడు మనకు చాలిన దేవుడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు. ఒకటి తక్కువ ఉంది, ఒకటి లేదని కాదు. అన్ని పరిస్థితుల్లో మన హృదయానికి, మన శరీరమునకు, మనకు అన్ని విధాలుగా ఆయన రక్షించినటువంటి దేవుడు. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి, మరి మనల్ని రక్షించిన ఆ గొప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా మన ప్రభును మనము ఏం చేయాలండి? ఆరాధించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు చేసి ఉన్నాడు, ఆయన గొప్ప మేలు చేసినాడు. ఆ గొప్ప మేళ్ళను బట్టి మన ప్రభును మనము ఆరాధించుకోవాలి. మనకు తెలుసు మన పాపముల కొరకే ఆ కలవరిశిలలో మరి నీ కొరకే, నా కొరకే, నీ స్థానము నా స్థానమును ఆయన భరించినాడు. ఎందుకొరకంటే కేవలము నిన్ను రక్షించట కొరకే, నిన్ను కాపాడట కొరకే, నీకు తన యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చట కొరకే ఆ గొప్ప పని చేసి ఉంటున్నాడు. కాబట్టి ఇట్టి తలంపులు గలవారమై ఉండి మన ప్రభువును మనము మరి ఆరాధించుకుందాం. అనగా మన యొక్క శరీరం నుండి, తలంపుల నుండి, హృదయ మరి ఆలోచనలు వీటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడి శ్రేష్టమైన వారుగా మీరు ఉన్నారని మరలా ప్రభువు మనతో మాట్లాడి మరి ఆయనను జ్ఞాపకం చేసుకుని మరొకసారి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించట కొరకై తన వాక్యం ద్వారా మనకు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఇట్టి వాక్య తలంపులతో మనం